స్పెషల్ డిబేట్ ఇప్పుడు చూద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ రాధిక గారు 10TV స్టూడియోలో. రాధిక గారు, గతంలో ఆన్లైన్ గేమ్స్ పిల్లలు ఈ పబ్జి గేమ్ బాగా ఆడుతున్నారు, లేనిపోని చర్యలకు పాల్పడుతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు, ఇవన్నీ మనం రకరకాలుగా చూసాం. అయితే ఇది ఎప్పుడైతే అయిపోయిందో, ఈ ధోరణి ఎక్కువ పెరిగిపోయిందో, కొంచెం కేంద్రం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా కొన్నిటిని నిషేధించింది. కొందరు తల్లిదండ్రులు కొంత అవేర్నెస్ తీసుకున్నారు, అంతా జరిగింది. కానీ అది ఆగలేదు అనటానికి ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు, లేటెస్ట్గా గజియాబాద్లో జరిగిన ఇన్సిడెంట్. మరి ఏం మేడం, అంటే ఈ ఆన్లైన్ గేమ్స్కి ఇంకా పిల్లలు బలవ్వాల్సిందేనా? ఎందుకు వాళ్ళు అంత ట్యూన్ అయిపోయి వాళ్ళు ఇచ్చిన టాస్క్లను ఎందుకు అట్లా ఫాలో అయిపోతున్నారు? మీ క్వశ్చన్ చాలా యాప్ట్ క్వశ్చన్ అండి. ఎందుకు వాళ్ళు దీనికి బలైపోతున్నారు, ఎందుకు దాని మీద ఆ టాస్క్లు చేస్తున్నారు? ఒక బ్రాడ్గా మనం దీన్ని సమస్య చూస్తే, ఇది పిల్లల ఐడెంటిటీకి సంబంధించిన కోణంలో దీన్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది సతీష్ గారు. ఈ టాస్క్లు అన్నవి ఇప్పుడు కొంచెం మనం పాస్ట్లోకి వెళ్తే బ్లూ వీల్ ఛాలెంజ్ అని సుమారుగా ఒక 8-9 సంవత్సరాల క్రితం, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఇలాగే టీవీ ఛానల్లో దీని మీద అప్పుడు కూడా కూర్చుని మాట్లాడాం. బ్లూ వీల్ ఛాలెంజ్ అని అప్పుడు మీకు గుర్తుంటే ఒక షార్టర్ స్పాన్లో మన ఇండియా మొత్తంలో కూడా చూసుకుంటే బోల్డ్ మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. 50 days టాస్క్ స్టార్ట్స్ విత్ జస్ట్ మీ పేరేంటి, అల్లేంటి ఒక టాస్క్ కంప్లీట్ చేస్తే ఎస్ నువ్వు ఒక టాస్క్ కంప్లీట్ చేసావు, గుడ్. సో ఇలా టాస్క్లు ఇస్తూ, అందులో భయంకరమైన టాస్క్లు, చేతి మీద రేజర్తో ఎన్గ్రేవ్ చేయాలి. నువ్వు ఒకవేళ అవ్వాలనుకున్నావు అంటే ఎస్ అని ఎన్గ్రేవ్ చేసి దాని ఫోటో తీసి పంపించాలి. ఇలాగా దాన్ని పేరెంట్స్ కొంచెం చూసుకోక పట్టించుకోక చివరికి ఎంతోమంది పిల్లలు సూసైడ్కి ఇదయ్యారు. ఎందుకు? వాళ్ళకి ఒక ఐడెంటిటీ, చూసావా నువ్వు ఇంతమందిలో ఇంత చేసావు. ఇదేమవుతోంది గేమ్స్లలో అంటే, బికాస్ ఆఫ్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు అనొచ్చు, మీరు దాన్ని ఏ పేరన్నా పెట్టుకోండి. ఏమవుతుందంటే పిల్లలకి ఎక్కడో సొసైటీలో దొరకని ఐడెంటిటీ, ఇంట్లో దొరకని ఐడెంటిటీ, ఫ్రెండ్స్ సర్కిల్లో దొరకని ఐడెంటిటీ ఇక్కడ దొరుకుతున్నాయి. సో ఆ ఐడెంటిటీ అన్నది ఒక్కసారిగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఫాదర్ గబుక్కున మొబైల్ లాగేసుకున్నాడు. వాళ్ళు ఏం చెప్పారు, నేను ఒక న్యూస్లో చదివినాను, ఎంతవరకు అది 100% నాకు తెలీదు, నీకు ఇప్పటికన్నా అర్థమై ఉంటుంది, మేము కొరియన్స్గా కాకపోతే మేము బ్రతకలేము అని ఉంటాం. అండ్ ఇప్పటికైనా నీకు అది అర్థమై ఉంటుంది. అంటే ఏంటి, మేము చచ్చాం నువ్వు లాక్కుండా, అంటే వీ లాస్ట్ అవర్ ఐడెంటిటీ. మేము కొరియన్స్ని, మా మొబైల్ లాగేసుకున్నాం, ఇప్పుడు మేము కొరియన్స్గా ఉండలేము, మా ఐడెంటిటీ. అంటే ఒక భ్రమతో కూడిన ఒక ఐడెంటిటీలో వాళ్ళు మునిగిపోయారు. ఎందుకు? ఆయన మాటల ప్రకారంగా సుమారు 2.5 to 3 years నుంచి వాళ్ళు స్కూల్ మానేసి, సోషలైజేషన్ మానేసి, ఎవ్రీథింగ్ వదిలేసుకుని, ప్రపంచం, వాళ్ళకున్న ప్రపంచం కొరియన్ గేమ్స్, మొబైల్, వాళ్ళు తిన్నామా కొరియన్ గేమ్స్ ఆడుకున్నామా పడుకున్నామా అన్న లెవెల్లో వాళ్ళ ఐడెంటిటీ షేప్ చేసుకున్నారు. ఈ ప్రాసెస్ని 2.5 సంవత్సరాల పాటు ఏదో ఆడుకుంటున్నారులే, ఏదో చేసుకుంటున్నారులే, సరే స్కూల్ వెళ్ళమంటున్నారు, మహా అయితే కొన్నిసార్లు తిట్టుంటారు, కొన్నిసార్లు గద్దిచ్చుంటారు, అయినా వినట్లేదు, ఏదో వాళ్ళ కర్మ చెప్పినా వినట్లేదు. రకరకాల ఇళ్లలో, ఒక్కొక్కళ్ళ ఇళ్లలో ఒక రకంగా జరుగుతూ ఉంటుంది. అలా వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకోలేదండి. కానీ అది వాళ్ళ ఐడెంటిటీ షేపప్ అవుతూ చివరికి ఇందులో కూడా, అంటే పోలీసు వాళ్ళు ఇచ్చేసాక ఇంకెన్ని ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయో మనకు తెలీదు, బట్ ఇందులో ఎన్నెన్ని టాస్క్స్ ఉన్నాయో. వీళ్ళ 3 సోషల్ మీడియా అకౌంట్స్ డెవలప్ చేసుకున్నారు వీళ్ళు. అందరూ నిజానికి టీనేజర్స్, చిన్నపిల్లలే, కానీ వాళ్ళకు సోషల్ మీడియా అకౌంట్స్, నేమ్స్ పెట్టుకున్నారు. మేబీ వీ డోంట్ నో దట్ మేబీ దేర్ టాస్క్. ఆ టాస్క్ లో భాగంగా ఒక న్యూస్ వినబడుతుంది, టాస్క్ లో భాగంగానే ఇలా జంప్ చేశారా అని కూడా. కాబట్టి ఇక్కడ ఈ గేమ్స్ ఎంత డేంజరస్ గా డెవలప్ చేస్తున్నారు. అది ఎక్కడో మీరు అంటున్నారు గవర్నమెంట్ బెట్టింగ్ బ్యాన్ చేసింది తప్ప, ఇలాంటివేవి కూడా వాళ్ళు ఒకవేళ బై ఛాన్స్ చేసినా దాని రకరకాల రూపాల లోపల తీసుకొస్తున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ కి అర్థం కాని లెవెల్లో తెస్తున్నారు. అంటే ఎక్కడ ఉంటాయో కూడా పేరెంట్స్ ఫైండ్ అవుట్ చేయలేని విధంగా ఉంటున్నాయి మేడం. అందులో ఏముంటుందో తెలియదు, ఎవరికి అవగాహన అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గేమ్స్ అంటే ఏంటో, ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఏదో కొద్దిగా పై చూసిన ఆ గేమ్స్ ఏ రూపంలో ఉంటాయి, ఎలాంటి ఐపీ అడ్రస్ తో ఉంటాయి అనేది ఇప్పుడు చూసుకున్నప్పుడు చూసుకోవాలి. టు ఎడ్యుకేట్ అదర్స్ ఆర్ టు హెల్ప్ అదర్స్ అన్న ఆలోచన వస్తుంది. అంత అయినా రోజుకు
కొత్తవి 4 వస్తున్న రోజుల్లో మనకి అవును. ఇంకో పని లేకుండా అవి చూడలేం పెద్దవాళ్ళుగా మనకి. రైట్ ఎందుకు మేడం, we మీరు have so అన్నట్టుగా many ఈ బ్లూ responsibilities. వేల్ అండ్ అవును, మీరు చేసి- అన్నట్టుగా పేరెంట్స్ అయితే కొంచెం ఆ మానిటరింగ్ లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మానిటరింగ్ చేయడానికి కూడా ఛాన్స్ లేదని రాధిక గారు అంటున్నారు. రాధిక గారు ఒక్క అంటే నిమిషం మెయిన్ అండి. ఈ టాస్క్ మీతో మాట్లాడుతున్నాను ఒక్క మేడం, పాయింట్ నేను యాడ్ చేయాలి మీతోనే మాట్లాడుతున్నాను మేడం. అంటే ఈ టాస్కులు 1 by 1 ఇస్తున్నారు, పిల్లలు ఎందుకు అంత ఈజీగా ఎడిక్ట్ అయిపోతున్నారు, వాళ్ళు ఏం చెప్తే అది ఎట్లా వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. రెండోది కొన్ని సందర్భాల్లో ఒక అగ్గితో ముట్టించుకోవటం అలాంటివి కూడా మనం చూసాం జరిగే. తర్వాత గ్యాస్ లీక్ చేయటం, ఇలాంటివి కూడా అది ప్రమాదం అని వాళ్ళకు తెలిసినంత, ఇప్పుడు అంత ఈజీగా టాస్కులు ఫాలో అవుతున్నారంటే వాళ్ళు కాన్షియస్ ఉన్నట్టే కదా, కానీ ఎందుకు అంత ఈజీగా ఆ చట్టంలోకి వెళ్ళిపోయి అలాగా ఆ టెండెన్సీలోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ రూపేష్ గారు ఒక మాట ఎగ్జాంపుల్ గా చెప్తూ 18 ఏళ్ళు రాకముందు డ్రైవింగ్ ఇవ్వమండి, బికాస్ వాళ్ళకి డ్రైవింగ్ వచ్చినా చిన్నప్పటి నుంచి ఆ ఏజ్ అన్నది లిమిట్ పెట్టారు అని. ఎందుకు లిమిట్ పెట్టారండి? దెర్ ఈస్ ఎ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్. ఇప్పుడు మా ఇంట్లో 10 ఏళ్ల పిల్లలకు కూడా బైక్ ఇచ్చేస్తున్నారు చాలా ఇళ్లలో, నేను చూస్తూ ఉన్నాను. లేదా వాళ్ళ అవసరాల కోసం, లైక్ బస్ స్టాప్ దాకా నన్ను వదిలిపెట్టు, జాబ్కి వెళ్ళాలి, ఎవరో ఒకళ్ళు కావాలి సపోర్టింగ్ కి, అలాగ కూడా ఇచ్చేస్తున్నారు. చక్కగా నేర్చుకున్నా మనం ఇవ్వకూడదు. ఈవెన్ పేరెంట్స్ ని బాధ్యతగా ఎందుకు చేశారు? ఆ ఏజ్ లో మన బ్రెయిన్ లో అండి ఎమోషనల్ ఏరియా ఒకటి ఉంటుంది, లింబిక్ సిస్టమ్ అంటాం దాన్ని, అండ్ ఇంకా అదర్ ఏరియాస్ ఉంటాయి ఈ ఎమోషన్స్ కి సంబంధించి. మనకి 18 ఏళ్ళు వచ్చేసరికి ఇంటెలెక్చువాలిటీకి సంబంధించిన ఏరియా ఫుల్లీ డెవలప్ అవుతుంది అండ్ వెల్ మెచ్యూర్ అవుతుంది. కానీ ఎమోషనల్ ఏరియా డెవలప్ అవుతుంది కానీ ఫుల్లీ మెచ్యూర్ అవ్వదు. అందుకే చూడండి మన మామూలు మాటల్లో వేడి రక్తం పిల్లలు అంటూ ఉంటారు, అరే వాడు ఉడుకు రక్తం రా అంటాం మనం. ఏ ఏజ్ పిల్లలు అంటాం చూడండి, సుమారుగా 16-17 నుంచి 20-22 ఏజ్ గ్రూప్ మధ్య పిల్లల్ని జనరల్ గా మనం ఈ పెడుతూ ఉంటాం మనం. ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ లో పెడతామంటే ఆ టైంలో వాళ్ళ ఎమోషనల్ ఎబిలిటీస్ పెరుగుతాయి, తెలివితేటలు పెరుగుతాయి, కానీ ఎమోషనల్ రెగ్యులేషన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఫుల్ మెచ్యూర్ అవ్వవు, కొంతవరకు మెచ్యూర్ అయ్యి ఉంటాయి. అందుకే ఇంపల్సివిటీ ఉంటుంది, తొందరపాటుతనం ఉంటుంది, అన్ని విషయాలని అవగాహనతో కలిపి తీసుకుని ముందుకు పోగలిగిన కెపాసిటీ అన్నది స్టిల్ గ్రోయింగ్ లెవెల్లో ఉంటుంది. అందుకోసమనే మేజర్ అవ్వాలన్నా 18 ఏళ్ళు, అది ఇప్పుడు ఒక కాంట్రవర్సీ అంటే ఒక డిబేట్ నడుస్తోంది, వై యూ షుడ్ నాట్ మేక్ ఇట్ 21, మీరు ఎందుకు 18 అన్న దాని మీద కూడా కొంతవరకు అది నడుస్తుంది అనుకోండి. బట్ అట్లీస్ట్ 18కి వచ్చేసరికి సైంటిఫికల్ గా కూడా ఇంటెలెక్చువాలిటీ అన్నది ఏరియా ఫుల్లీ పెరుగుతుంది. బట్ ఎమోషనల్ ఏరియాస్ ఒక స్టేబుల్ మెచ్యూర్డ్ లెవెల్ రావడానికి 22-23 నుంచి 25 ఇయర్స్ వరకు పడుతుందండి. అందుకోసం అని చెప్పి కూడా ఇది కూడా ఎమోషనల్ సంబంధించిన ఏరియాసే కాబట్టి ఇక్కడ కూడా మొబైల్ యూటిలైజేషన్ అన్నది ఏమంటారు, ఏజ్ లిమిట్ పెట్టడం కానీ గవర్నమెంట్స్ లిమిట్స్ అన్నవి ఇంపార్టెంట్. నెంబర్ 2, ఆ టైంలో వీటికి కొంత కాలం పాటు దీని మీద టైం స్పెండ్ చేసినప్పుడు, ఇప్పుడు ఆయన అన్నారు ఎంటర్టైన్మెంట్ అవసరం పిల్లలకి, కరెక్ట్ అండి, ఎంటర్టైన్మెంట్ అవసరం లేదన్నది ఇక్కడ ఇష్యూనే కాదు. కానీ ఇక్కడ వాట్ ఎవర్ ఎంటర్టైన్మెంట్ వీఆర్ గెట్టింగ్, ఇట్స్ నాట్ రియల్. మన రియల్ లైఫ్ లో చంపుకోవడం ఎంటర్టైన్మెంట్ కాదు, ఎప్పుడో రోమన్స్ కాలంలో మనం చూసిందే తప్పితే మనుషుల్ని చంపుకోవడం. కానీ గేముల్లో చూడండి హై వైలెన్స్, చంపుకోవడం, కోసుకోవడం, ఎన్గ్రేవ్ చేతి మీద రక్తంతో చేసుకోవడం, గ్యాస్ ఇచ్చేసుకోవడం. ఆ టైంలో ఎందుకు చేస్తారు? దే ఆర్ హైలీ కాన్ఫిడెంట్. వాళ్ళకి అన్ని, ఇప్పుడు మీరు చూడండి అన్ని ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దాట్, ఐ కెన్ డూ దిస్ అన్నట్టుగా, నేను చేసేస్తాను, నాకు తెలుసు, నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వంతా వెనకటి కాలం, మీరంతా చాదస్తం మనుషులు. వాళ్ళు మనం చూస్తున్నాం కదా, మామూలు ఈ విషయాలు కాదు మిగతా విషయాల్లో కూడా యంగ్స్టర్స్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, వీ నో ఎవ్రీథింగ్, నువ్వేంటి మాకు చెప్పేది అన్న స్టేజ్ లో ఉంటారు. కాబట్టి వాడు ఒక స్టేజ్ దాటేసరికి ఆ మైండ్ ట్యూన్ అయిపోతుందండి దానికి, వాళ్ళు ఎలా చెప్తే అలా ఆడతారు. ఇప్పుడు ఈ 3 అమ్మాయిల విషయంలో కూడా ఒక న్యూస్ క్లిప్ మీరు చూడండి, సెకండ్ అమ్మాయి ఆర్ చిన్న అమ్మాయో షీ సెడ్ టు డాడ్, వాళ్ళ నాన్నకి చెప్పిందంట, నాన్న ఐఎమ్ ద బాస్, నా ఇన్స్ట్రక్షన్స్ మిగిలిన ఇద్దరు, దిస్ ఇస్ ద ఐడెంటిటీ కదండి. అమ్మాయికి ఒక ఫాల్స్ సుపీరియారిటీ వచ్చింది, నా మాట వింటున్నా, దట్ ఈస్ ద ఐడెంటిటీ. ఎక్కడో ఈ గేమ్స్ ఏం చేస్తున్నాయంటే ఫాల్స్ ఐడెంటిటీ. ఇప్పుడు కాదండి, 10 ఏళ్ల క్రితం పబ్జి వచ్చినప్పుడు నాకు ఒక క్లయింట్ వచ్చాడు, అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజ్ అబ్బాయి, ఆ పేర్లన్నీ మర్చిపోయాను, దీనికి ఒక అసోసియేషన్ అంట, దీంట్లో ఒక హెడ్ అంట, వాళ్ళకు ఒక పెద్ద పెద్ద సెమినార్లు, కాన్ఫరెన్స్లు, అందులో ఆయన హెడ్.
అసలు అదొక గేమ్, దాంట్లో ఐడెంటిటీ వాట్ ఈస్ వాడు ఇంటర్నేషనల్ లెవెల్లో వాడు హెడ్ అంట. ఏంటి దేనికి హెడ్? ఆ గేమ్లకి హెడ్ అయితే ఏంటి అది ఐడెంటిటీ? కానీ వీడి దృష్టిలో అదొక పెద్ద ఐడెంటిటీ. దాని వల్ల మనీ వస్తుందంట, స్పాన్సరర్స్ మనీ ఇస్తారంట. ఇలా వాళ్ళని గేముల్లో రకరకాల భ్రమల్లో పెట్టేస్తున్నారు సతీష్ గారు. సో దే ఆర్ డెవలపింగ్ దట్ ఐడెంటిటీ. ఆ ఏజ్ లో ఉండేదే ఐడెంటిటీ అండ్ ఐడెంటిటీ క్రైసిస్ యొక్క ఏజ్ అండి అది. వాళ్ళకు ఒక ఐడెంటిటీ దొరికితే దాన్ని పట్టుకుని ఇది నిజం చెప్పంటే వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్న ఈ గేమ్ కంపెనీస్ అండ్ వాట్ ఎవర్ దీస్ ఆర్, దీనిలో ఇన్వాల్వ్ అయిన అందరూ కూడా యంగ్స్టర్స్ యొక్క అంటే వీక్నెస్ ని ఎవరికి తగ్గ లెవెల్లో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారు. చివరికి పిల్లల మీదకో పేరెంట్స్ మీదకో వస్తుంది. సేమ్ ఇక్కడ అప్లై చేయాలి. మీరు అన్నట్టు యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ రాధిక గారు. అంటే ఇంకా పేరెంట్స్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కనుక్కోలేని విధంగా ఉంటున్నాయి అంటున్నారు. ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అయ్యి ఇంట్లో ఎవరు లేకపోయినప్పుడు పిల్లలు టీవీ చూడటం, ఫోన్ వాడటం అనేది కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో నేను చూశాను, అంటే నేను నివసిస్తున్న ఒక గేటెడ్ కమ్యూనిటీలో కూడా పిల్లలకి ఈ ఫోన్లు ఇస్తున్నారు. ఈ మనకి దీంతో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఫోన్లు వాళ్ళు వాడుతున్నారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్నపిల్లలు బాగా అంటే 2nd, 3rd, 4th స్టాండర్డ్ పిల్లలు కూడా ఒక ఫోన్ పెట్టుకొని మొలమొల కూర్చొని చూస్తున్నంత ఇస్తున్నారు. మన పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు, జూమ్ క్లాసులు, లేదంటే మనం ప్రత్యేకంగా ఏమైనా క్లాసులు చెప్పించుకోవాలనుకున్నప్పుడు వాడుతున్నాం. అప్పుడప్పుడు పిల్లలేవో మన ముందు చూస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు. మిగతా టైంలో ఎట్లా? ఇక్కడ కాయిన్కి 2 వైపుల బొమ్మ బొరుసు అన్నట్టు అయినో నాకు చాలా క్లోజ్గా తెలిసిన ఫ్యామిలీస్లలో స్టేటస్ సింబల్ అయిపోయిందండి. పిల్లలకు 14, 13, 14 ఏళ్ళు వచ్చేసరికి ఐఫోన్లు కొనివ్వడం అన్నది అదొక స్టేటస్ సింబల్. మా పిల్లలకి నేను ఐఫోన్ కొనిచ్చాను, ఈ బర్త్డేకి నేను ఇది గిఫ్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం గ్యాస్ స్టవ్ కొనుక్కున్న మొట్టమొదలు ఇంట్రడ్యూస్ అయిన ఒక 40 ఏళ్ల క్రితం అండి, 50 ఏళ్ల క్రితం స్టవ్లు వచ్చినప్పుడు మనం గ్యాస్ ఏమంటారు బత్తీల స్టవ్లు ఎలాగైతే ఉఫ్ఫను ఊదామో వాటిని కూడా ఉఫ్ఫను ఊది వదిలిపెట్టిన సంఘటనలు ఉన్నాయి. దానివల్ల గ్యాస్ లీక్ అవ్వడాలు ఇలాంటి. కాబట్టి ఏం చేసాం, అవేర్నెస్ పెంచుకున్నాం. ఆ తర్వాతే మనం గ్యాస్ స్టవ్ వాడుకోవడం మొదలు పెట్టాం కదా. సో అలాగా మరి నువ్వు పిల్లలకి మొబైల్ చేతిలో పెడుతున్నప్పుడు దాని గురించిన అవగాహన తెచ్చుకోవడం అది ఎలా అయిందంటే, నేను కొద్దిసేపు టీవీ చూసుకోవాలి, పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు, మొబైల్ ఇస్తే ఆడ మార్నింగ్ కూర్చుంటాడు కాబట్టి వాడికి మొబైల్ ఇవ్వాలి. మీకు తెలియదండి, మా క్లినిక్ లో అన్ఫార్చునేట్లీ 4 నెలలు 5 నెలల పిల్లలకి ప్రాపర్ గా ఒక మెకానిజం ఉన్న ఇది పెట్టి పడుకునున్న పిల్లలకి కనపడేట్టుగా పెట్టి, పిల్లలు ఏడిచి సతాయించకుండా వాళ్ళ పనులు వాళ్ళ ఇంట్రెస్ట్లలో ఉన్న మదర్స్, ఫాదర్స్ చాలా మంది వాళ్ళు వర్చువల్ ఆటిజంతో మా దగ్గరికి మళ్ళీ 3 ఏళ్లకో 4 ఏళ్లకో తీసుకుని వస్తారు. మేమేమి చేయలేని ఒక హెల్ప్లెస్ కండిషన్, మళ్ళీ థెరపీలు, సిడిసిలు, ఇదొక ఇది నడుస్తుంది. కాబట్టి మొబైల్ మీరు పిల్లలకి ఇవ్వడం స్టేటస్ సింబల్ కాదు. అప్పుడు మనం ఎట్లయితే మాట్లాడుకున్నామో 18 ఏళ్ల దాకా డ్రైవింగ్ లేదు అన్నప్పుడు, ఇప్పుడు రూపేష్ గారు ఒక మాట అన్నారు, మనం ఇవ్వకపోతే వెనకబడిపోతాం. కొంపలేమి అంటుకుపోవండి. వాళ్ళకి మొబైల్ ఇవ్వకపోతే కొన్ని విషయాలు వాళ్ళంత ఫాస్ట్ గా ఉండరే. 18 ఏళ్లకు నేర్చుకుని 6 నెలల్లో మనకు మించిన తాతలు అవుతారు. కానీ అప్పటికి అట్లీస్ట్ వాళ్ళకు కొంచెం అవగాహన పెరుగుతుంది. పిల్లలకి క్లాస్లో అవసరం పడితే చూపిద్దాం, కానీ క్లాస్ అయిపోగానే నానా దిస్ హ్యాస్ టు బి క్లోజ్డ్. రెండవది దానికి ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఇంట్లోనే నేను మా ఇంటి ఎగ్జాంపులే చెప్తాను. నాకు కోడలు, మా 4 ఏళ్ల మనవడు, ఇంకో చిన్న మనవడు. చిన్నోడు ఉన్నా సరే వాడిని చూసుకుంటూ కూడా పెద్దవాడు ఎక్కడ వీటికి అడిక్ట్ కాకూడదు కాబట్టి, టీవీలు అయితే మా ఇళ్లలో ఉండవు, మేము పెట్టుకోలేదు ఎవరం కూడా. వాడికి మొబైల్ ఇవ్వద్దు అంటే మరి వాడికి ఎంగేజ్మెంట్ ఉండాలి కదా. జర్మనీలో ఉంటారు, 2 నెలల కోసం నా దగ్గరికి వచ్చారు. ఇక్కడ వాడికి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ లేవు. కాబట్టి ఆ చిన్నోడిని ఏదో కొంచెం పడుకోబెట్టో లేదా నాకు ఇచ్చో వాడితో కూర్చుని మా కోడలు ఆడుకుంటుంది. చిన్నోడు ఉన్నా సరే వాడితో టైం స్పెండ్ చేస్తుంది. కాబట్టి వాడు ఇప్పటికీ అయినా ఎప్పుడో అంటారు, కానీ వాడికి ఎంగేజ్మెంట్ ఇస్తోంది తల్లి కాబట్టి దాని వెనక అడిక్షన్ లోకి వెళ్ళ. ఇక్కడ తంట వస్తుంది, అది ఉద్యోగాలు, నా కోళ్ళు ఉద్యోగం చేసుకుంటది, కానీ ఆ మిగిలిన టైంలో ఎక్కడో వాటితో స్పెండ్ చేస్తుంది. అలా పేరెంట్స్ పిల్లల పెంపకంలో ఇది ఒక
and పాత్రగా parcel. తీసుకోవాలి Right, తప్ప part and parcel నేను అనుకోవాలి. అలసిపోయి వచ్చాను, పిల్లలు సతాయిస్తున్నారు, మొబైల్ ఇస్తామంటే ఇగో చివరికి Right. ఇవాళ మనకు కనపడుతున్నాయి ఈ కొరియన్ గేమ్, ఈ 2-3 సతీష్ గారు అవును మన దాకా రాకుండా ఉన్న సమస్యలు మొబైల్ తో చాలా ఉన్నాయి. ఖచ్చితంగా మేడం, పిల్లలు you are ఫోన్ right మేడం. చూస్తున్నారు, అవును, దాని ఎఫెక్ట్లు ఉన్నాయి. ఇలా ఖచ్చితంగా there are ఇలాంటివి so many నా things. నోట్స్ లో కూడా ఉన్నాయి. అవును సో మెనీ థింగ్స్ మనకు బయటికి ఇంకా రావట్లేదు. అవును. ఇంకా ముందు ముందు వచ్చి మనం ఎన్ని సఫర్ అవ్వాల్సింది బాకీ ఉంది. డెఫినెట్లీ మేడం. ఇవన్నీ పేరెంట్స్ చాలా దో దే ఆర్ హెల్ప్లెస్ ఇన్ సమ్ ఏరియాస్, Right. దే హ్యావ్ టు టేక్ కంట్రోల్. ఈ మొబైల్లు టాబ్లెట్లు పక్కన పడేసి Hmm. సిస్టమ్స్ అదే పని సిస్టమ్స్ మీద చేశారనుకోండి, అవును అది హాల్లో పెట్టారనుకోండి, అవును అందరికి ఇదంతా విజిబుల్ గా ఉంటది. రావు. పిల్లలు దాక్కుని రూములు గడియలు పెట్టుకుని చేసేంత పరిస్థితి ఉండదు. కరెక్ట్. ఇది ఉండదు. కాబట్టి పేరెంట్స్ ఏం హెల్ప్లెస్ ఏం పూర్తిగా కారండి. దే Right. హ్యావ్ టు మానిటర్, దే Definitely, మీరు హ్యావ్ అన్నట్టు టు ఇది టేక్ ద best idea. రెస్పాన్సిబిలిటీ అవును టు కంట్రోల్ ఇట్. లేకపోతే చివరికి మళ్ళీ మనమే ఇలా హెల్ప్లెస్ గా మళ్ళీ ఇంకో ఖచ్చితంగా టాపిక్ మేడం. మీద ఇలా మాట్లాడుకుంటూ ఖచ్చితంగా కూర్చుంటాం. మేడం.